రాష్ట్రంలో రాఖీ పండగ సందడి నెలకొంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు మహిళా నేతలు, సోదరీమణులు రాఖీలు కట్టారు. మహిళల భద్రత, సాధికారత, ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల రాఖీ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కా చెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, టీడీపీ మహిళా నేతలు పీతల సుజాత, గద్దె అనురాధ, ఆచంట సునీత, ఇతరులు ఉన్నారు. మంత్రి లోకేష్కు సవిత, ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టారు. తోడబుట్టిన సోదరీమణులు లేని తనకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను తోడుగా ఇచ్చారని లోకేష్ అన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువలతో కూడిన పాఠాలు బోధిస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో హోంమంత్రి అనిత పోలీసులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలు ఆనందంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్కు సోదరీమణులు రాఖీలు కట్టారు. అక్కా చెల్లెళ్ల ప్రేమ తనకు కొండంత బలం, సంతోషాన్ని ఇస్తుందన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన జంజీతో ఎంపీ సానా సతీష్ బాబు రాఖీ వేడుకలు నిర్వహించారు. కొప్పవరం టీడీపీ కార్యాలయంలో జంజీ విద్యార్థినులు సతీష్కు రాఖీ కట్టారు. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు రాఖీలు కట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన ఇంట్లో రాఖీ వేడుకలు నిర్వహించారు. రాఖీలు కట్టిన మహిళలకు మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు అందించారు. విజయనగరంలోని విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరీ పాఠశాలలో రాఖీ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. విద్యార్థులందరినీ ఒక్కచోటకు చేర్చి రాఖీ వేడుకలు జరిపారు. 200 మందికి పైగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన రాఖీ ఆకారం అద్భుతంగా ఆకట్టుకుంది. కోనసీమ జిల్లా పాసర్లపూడిలో ఓ దుకాణంలో కొబ్బరి చిప్పలతో చేసిన రాఖీలు అబ్బురపరుస్తున్నాయి. పర్యావరణ హితంగా శ్రీకృష్ణుడు, ఓంకారం, అన్నదమ్ముల అనుబంధాన్ని చాటే బొమ్మలు ఉన్న రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో రాఖీ ఆకారంలో విద్యార్థులు సందడి చేశారు.